తెలంగాణ సర్కార్కు కేంద్ర ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. తెలంగాణ రాష్ట్రంలో రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగాన్ని ఇప్పటికే జాతీయ రహదారిగా కేంద్రం ప్రకటించగా, తాజాగా మంగళవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమైన అనంతరం దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించేందుకు ప్రతిపాదనలు కోరాలని నితిన్ గడ్కరీ ఎన్హెచ్ఐఏ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగమైన చౌటుప్పల్, ఆమన్గల్, షాద్ నగర్, సంగారెడ్డి పరిధిలోని 182 కిలోమీటర్ల జాతీయ రహదారి పనులకు అడ్డంకులు తొలగిపోయాయని తెలిపారు. ఆర్ఆర్ఆర్ అంశంతో పాటుగా రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణకు అనుమతిని ఇవ్వాలని, పలు ముఖ్యమైన రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే 6 వరుసలు, హైదరాబాద్ నుంచి కల్వకుర్తి వైపుకు 4 వరుసలతో పాటుగా మరికొన్ని రహదారులకు అనుమతి ఇవ్వాలని సీఎం కోరారన్నట్లు తెలుస్తుంది. ఇక సీఎం రేవంత్ విజ్ఞప్తులకు కేంద్ర మంత్రి గడ్కరీ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. కాగా తొలుత రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగంలో కరెంటు స్తంభాలు, భవనాలు సహా తదితర తొలగింపునకు సంబంధించిన వ్యయం విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనకై చర్చ సాగినట్లు సమాచారం. యుటిలిటీస్ తరలింపు వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని 10 నెలల క్రితం భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించినట్లు తెలుస్తుంది. అందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తెలపకపోవడంతో ఈ విషయంలో ప్రతిష్టంభన నెలకొంది. అయితే తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత యుటిలిటీస్ తరలింపు వ్యయాన్ని భరించేందుకు సమ్మతిస్తూ ఎన్హెచ్ఐఏకు లేఖను అందించారు. ఈ అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి గడ్కరీ వద్ద ప్రస్తావించగా, ఆయన ఈ అంశంపై ఎన్హెచ్ఐఏ అధికారులను ఆరా తీశారు. యుటిలిటీస్ తరలింపు వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని మెలిక పెట్టిందెవరంటూ అధికారులపై కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఆ వ్యయాన్ని భరిస్తే భవిష్యత్తులో టోల్ ఆదాయంలో సగం రాష్ట్ర సర్కారుకి చెల్లించాల్సి ఉంటుందని తెలియజేశారు. అందువల్ల యుటిలిటీస్ తరలింపు వ్యయాన్ని తామే భరిస్తామని కేంద్ర మంత్రి హామీనిచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్కు సంబంధించిన భూసేకరణ, విధానపరమైన ప్రక్రియలను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి గడ్కరీ సూచించారు. ఇక కేంద్ర మంత్రితో జరిగిన సమావేశంలో సీఎం వెంట ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు.